యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ శ్రీ టి హరీష్ రావు గారు. అరే ఏం సార్ మీరు లేవక ముందే ఏదో శకనం ఈ శకనాలు సార్ ఇది 3 hours సార్. బడ్జెట్ కంటే ఎక్కువ ఏం ఇంపార్టెంట్ ఉంటుంది సార్ ఈ హౌస్ కు? బడ్జెట్ కంటే ఇంకా ముఖ్యమైనది ఏమైనా ఉంటుందా సార్? అధ్యక్ష, ముందుగా బడ్జెట్ పై మాట్లాడేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు 4వసారి ఈ సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అధ్యక్ష, బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఇది ప్రభుత్వం తన ఆర్థిక సామాజిక లక్ష్యాలను చేరుకోవడానికి దానికోసం ఎంచుకున్న మార్గానికి బడ్జెట్ ఒక నిలువుటద్దం. బడ్జెట్లో రాసే ప్రతి అక్షరానికి, ప్రకటించే ప్రతి అంకెకు కట్టుబడి ఉన్నప్పుడే ఆ ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది అధ్యక్ష. అంటే 5 ఏళ్ల కాలంలో సగం కాలం ముగిసింది. ఇప్పటికే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇంకొకటి మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది అధ్యక్ష. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి? చేసిన కేటాయింపులు క్షేత్రస్థాయికి